సో ఈ మధ్య బాగా వైటమిన్ B12 షార్ట్స్ తీసుకుంటా ఉన్నాం అందరూ. ఒక ఏజ్ వచ్చిందంటే జనరల్గా ఒక 10 years బ్యాక్ ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే వాళ్ళల్లో కొంచెం తక్కువ ఉండి తీసుకునేటోళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ ఒక ఏజ్ అనేది లేదనమాట. సో ఇది మనం దీంట్లో ఏమన్నా డైటరీ చేంజెస్ చేస్తే అది హెల్ప్ అవుతుందా? షూర్. సో B12 అనేసరికి నాకు కొంత విషయాలు గుర్తొస్తున్నాయమ్మా. సో జనరల్గా మనకు తెలిసినటువంటిది B12 నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ఉంటుంది, వెజిటేరియన్ ఫుడ్లో నెగ్లిజిబుల్ ఇన్ జనరల్గా మనం అందరికీ తెలిసింది అదే. సో సరే, ఈ వెజిటేరియన్ సంబంధించి వరకు అనుకుంటే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మజ్జిగ ఇలాంటి వాటిలో B12 ఉంటుంది. అదేవిధంగా సోయా, ఆరెంజ్, తర్వాత ఇటు ఆరెంజ్ పళ్ళు ఇలాంటి పళ్ళల్లో కూడా, తర్వాత సమ్ నట్స్, బాదం పప్పు వీటిలో కూడా కొంత శాతం ఉంటుందని చెప్పేసి జనరల్గా మనకు ఐడియా ఉంటుందమ్మా. సో నాణ్యానికి ఇది ఒకవైపే. మరి నాన్ వెజిటేరియన్ తీసుకుంటున్నాము, నాన్ వెజిటేరియన్ తీసుకోవడం వల్ల B12 లోపం ఉండదని చెప్పేసి జనరల్గా ఐడియా ఉంది. మరి నాన్ వెజిటేరియన్ తీసుకునేటువంటి వాళ్ళలో అందరికీ B12 లోపం లేకుండా ఉంటుందమ్మా? జస్ట్ కామన్గా జనరల్గా అడుగుతున్నామా. సో నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళలో కూడా B12 లోపం వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం జీవజాతులను గమనించినట్లయితే శాకాహార జంతువులు ఉన్నాయి, మాంసాహార జంతువులు ఉన్నాయి. సో శాకాహార జంతువులు నాన్ వెజ్ తినేసేసి B12 పెంచుకోవడం లేదు. శాకాహార జంతువుల్లో అర్థమైంది కదా. సో మాంసాహార జంతువులు ఉన్నాయి అనుకోండి, సరే తీసుకోవడమే, నాన్ వెజ్ తీసుకుంటాయి కాబట్టి B12 ప్రొడ్యూస్. మరి శాకాహార జంతువులకు ఎక్కడి నుంచి వస్తుందమ్మా B12? అంతే కదమ్మా జనరల్ కామన్. సో దీనన్నిటిని మనం గమనించినట్లు ఏమైందంటే, దెర్ ఈజ్ సమ్ ల్యాక్ ఇన్ అవర్ బాడీ టు ప్రొడ్యూస్ B12 ఆర్ వాట్ ఎవర్ ద ప్రొడక్షన్ దట్ ఈస్ దేర్ ఇన్ ద బాడీ ఆర్ దట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఈజ్ నాట్ అబ్జర్వబుల్ ప్రాపర్లీ ఇన్ అవర్ ఇంటెస్టైన్స్. అంతే కదమ్మా. మన బాడీ సరిగ్గా ప్రొడక్షన్లో ప్రాబ్లం ఉండొచ్చు, బయట తీసుకున్నటువంటి B12 బాడీ యూటిలైజ్ చేసుకోవడంలో ప్రాబ్లం ఉండొచ్చు. ఇదంతా ఎక్కడికైనా సరికి మళ్ళీ ఏదో చెయ్యంతా తిప్పుకొని మళ్ళీ ఇట్లా వచ్చినట్లు మళ్ళీ గట్ దేరిపోవాలమ్మా. సో గట్లో మంచి బ్యాక్టీరియా బాగా పెరిగితే, మంచి బ్యాక్టీరియాను మనం ఆహార పదార్థాల ద్వారా, జీవన విధానం ద్వారా పెంచుకోగలిగితే ఆ గట్ బ్యాక్టీరియా ప్రభావం చేత న్యాచురల్గానే B12 పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో మనం ఈ పద్ధతిలో ఒకవేళ సప్లిమెంట్స్ వాడినప్పటికీ కొన్నాళ్ల పాటు బాగున్నప్పటికీ మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ప్రాబ్లం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా ఈ గట్ బ్యాక్టీరియాని మనం విపరీతంగా పెంచేసేస్తే, సో దీని యొక్క ప్రభావం చేత న్యాచురల్గానే B12 డెవలప్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. న్యాచురల్ దాని నుంచి వచ్చేస్తుందమ్మా. ఇన్ అడిషన్ టు దట్ మనం తీసుకునే ఆహార పదార్థాలు, మీరు నాన్ వెజ్ తీసుకోండి, వెజిటేరియన్ తీసుకోండి, ఇందులో B12 కూడా మన బాడీకి ఉపయోగపడుతుంది. సో ఈ పద్ధతిలో వాడుకోవచ్చు. లేదు స్పెసిఫిక్గా B12 మరీ లోపం ఉంది, B12 నేను కొన్ని మందుల ద్వారా కూడా నేను ఓవర్కమ్ చేయాలనేటువంటి పద్ధతి ఏదైనా ఉంటే, ఇంతవరకు మనకు ఉన్నటువంటి రీసెర్చ్ డేటాను బట్టి కూడా మనకు తెలిసింది ఏంటంటే మామిడి జీడిమా. సో చాలామంది ఆశ్చర్యపోతారు, మామిడి జీడిలో B12 పుష్కలంగా ఉంటుంది. మామిడి జీడిని ఏదో ఒక పద్ధతిలో డైటరీ రూపంలో ఏదో ఒక పద్ధతిలో కొన్నాళ్ల పాటు వాడుకోవడం వల్ల మనం మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత బ్లడ్ టెస్ట్ చేయించుకుని B12 లోపం తగ్గిపోతున్నాం. అదేంటి సార్, జనరల్గా మామిడి జీడి అంటే దానివల్ల ఎలర్జీ వస్తుంది, పుండ్లు వస్తాయి అనేది మనం ఇంటూ వస్తున్నాం ఇన్నేళ్ళ నుంచి. ఇప్పుడు మీరు దాన్ని పౌడర్ చేసి తినమంటే అది ఎంతవరకు సేఫ్? షూర్, చాలా మందికి డౌట్ వస్తుంటుందమ్మా. సో ఈ మామిడి జీడమా ఏదో కొన్ని వందల వేల మందిలో ఒకరికి అలర్జీ టెండెన్సీ ఉంటుందమ్మా. ఓకే. అలర్జీ అనేది ప్రతి పదార్థానికి కొంతమందికి అలర్జీ ఉంటుంది. సో అన్ని పదార్థాలు అందరికీ షూట్ కావు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మందిని మనం గమనించినట్లయితే 100 మందిలో ఒక 2%, 3% జీడి వల్ల ఏదైనా అలర్జీ ఉన్నప్పుడు వాళ్ళు ఆపేసేయడం మంచిది, కానీ మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు. అందరూ ఒక డోసులో అర్థమైపోతుంది. అందులో మామిడి జీడి రాగా పచ్చిది వాడినప్పుడు అలర్జీ టెండెన్సీ పెరిగిపోతుందమ్మా. ఎప్పుడైతే ఎండిపోయి పౌడర్ అయిపోతుందో దాని యొక్క ఆ యొక్క తీక్ష్ణత్వం తగ్గిపోయి, అలర్జీ నేచర్ తగ్గిపోయి సాఫ్ట్గా పనిచేసేసి ఇబ్బంది కూడా పెట్టదమ్మా. సో కాబట్టి మామిడి జీడి పొడిని వాడుకోవడం వల్ల చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ మామిడి జీడి పొడిని కూడా ఏ రకంగా వాడుకోవచ్చమ్మా. అన్నంలో కలిపి తీసుకోవచ్చు. ఏదో ఈ కరివేపాకు పొడి, వేరుశనగ పొడి మాదిరి ఇది మామిడి జీడి పొడి అన్నంలో కలిపి తీసుకోవచ్చు. లేకపోతే ఈ పాలలో కలిపి తీసుకోవచ్చు, లేకపోతే మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు. లేకపోతే ఈ మామిడి జీడి దీన్ని కాస్త బెల్లం కలిపేసేసి ఉంటలాగా చేసేసుకొని తీసుకోవచ్చు. సో తేనెతో కలిపి తీసుకోవచ్చు, నీళ్ళతో కలిపి తీసుకోవచ్చు. ఏ పద్ధతులైనా మామిడి జీడి పొడిని నేను చెప్పినటువంటి పద్ధతిలో తీసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందమ్మా. B12 లోపాన్ని అధిగమించవచ్చు. ఈ మధ్య బాగా హార్ట్ అటాక్స్ అనేటివి పెరిగిపోతూ ఉన్నాయి. చిన్న లేదు పెద్ద లేదు, ఎవరికంటే వాళ్ళకి వస్తూ ఉన్నాయి. సో మనం ఈ హార్ట్ అటాక్ ఇట్లాంటివి రాకుండా ఫుడ్లో మన కంట్రోల్లో ఉన్నది అట్లీస్ట్
డైటరీ పరంగా ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు? చాలా చాలా ఉన్నాయమ్మా. చిన్న వయస్సులోనే మరి హార్ట్ అటాక్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము చాలా బాధాకరమైన విషయం అమ్మా. సో హార్ట్ జబ్బులు అంటే గుండెకు సంబంధించిన జబ్బుల్లో కూడా ప్రపంచంలో మనమే ఉన్నత స్థానంలో ఉన్నామని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి రీసెంట్ టైమ్స్లో చాలా ఎక్కువైపోయింది. సో పూర్వకాలం అయితే హార్ట్ డిసీజ్ ఏదో 50 years తర్వాత రావడము, ఏదైనా ఒక ప్రాబ్లమ్స్ రావడం జరిగేది. కానీ ఈ రోజుల్లో 25 years పిల్లల్లో కూడా, యూత్లో కూడా సడన్గా కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితులు మనం ఎంతో ఈ సోషల్ మీడియాలో వీటిలో చూస్తున్నామమ్మా. సడన్ కొలాప్స్ అయిపోయేటువంటి పరిస్థితి. దీనికంటే కారణం ఏంటంటే విస్కాసిటీ ఆఫ్ ది బ్లడ్. సో బ్లడ్ చిక్కగా ఉండడము ప్రధానమైన కారణమమ్మా. ఇతర అనేక రకాలైన కారణాలు ఉన్నప్పటికీ రక్తం చిక్కగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. రక్తం ఎందుకు చిక్కగా పడుతుందంటే వీళ్ళు నీళ్లు సరిగ్గా తాగరు. చిన్న వయసు వాళ్ళ గురించి కామన్గా చెప్తున్నాను. సో పెద్ద వయసు వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. నీళ్లు సరిగ్గా తాగరు, తర్వాత మంచి పోషకాహారం తీసుకోరు, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఏమో ఇలాంటివన్నీ, కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ తీసుకోవడం ఒకటి, తర్వాత ఈ స్పైసీ ఫుడ్ తీసుకోవడం ఒకటి. వీటి వల్ల ఏమవుతుందంటే మా బ్లడ్లో థిక్నెస్ బాగా పెరిగిపోతుందమ్మా. సో బ్లడ్లో ఎప్పుడైతే థిక్నెస్ పెరిగిపోయిందో అటువంటి బ్లడ్ని హార్ట్ ఈజీగా తీసుకోలేదన్నమాట. సో దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే అటువంటి బ్లడ్ని కూడా హార్ట్ ఈజీగా బయటికి పంప్ చేయలేదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ప్యూర్ వాటర్ అంటే నీరు ప్యూర్గా ఉన్నప్పుడు మనం మోటార్ వేసినప్పుడు ఈజీగా లాగేసుకుంటుంది ఆ నీళ్ళను, మోటార్ పైప్స్ ద్వారా. అదేవిధంగా అట్లా కాకుండా బురద నీళ్ళు కానీ లేకపోతే ఏదైనా కొంచెం అశుభ్రంగా ఉండేసేసి చిక్కగా ఉన్నటువంటి నీళ్ళని అంత ఈజీగా మోటార్ లాగలేదమ్మా. సేమ్ కాన్సెప్ట్ కూడా ఇక్కడ వర్తిస్తుంది. సో ఈ విధంగా జరగడం వల్ల ఏమైతుందంటే ఈ రక్తం చిక్కపోవడం చేత అక్కడక్కడ బ్లాక్స్ ఏర్పడము, దానివల్ల మరి ఈ హార్ట్ అటాక్స్ రావడము, సడన్ కొలాప్స్ కావడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయమ్మా. సో బ్లడ్ థిన్నర్స్ పాత్ర ఎంతైనా ఉంది. కాబట్టి ఏం చేస్తారంటే ఇక్కడ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళలో కానీ ఎక్కువ జనరల్గా, అదేవిధంగా కొంచెం వయస్సు వచ్చినప్పుడు సర్వసాధారణంగానే రక్తం చిక్కబడడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా షుగరు, తర్వాత ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళలో కూడా మరి రక్తం చిక్కబడకుండా ఉండేందుకు సర్వసాధారణంగా ఆధునికంగా ఈ క్లోపిడోగ్రిల్, ఆస్పిరిన్ ఇలాంటి టాబ్లెట్స్ వాడుతుంటారమ్మా. లైఫ్ లాంగ్ వేసుకోమని కూడా చెప్తుంటారమ్మా. ఎందుకంటే టు బీ ఇన్ సేఫ్ సైడ్, బ్లడ్ క్లాట్ కాకుండా దే ఆర్ కాల్డ్ యాజ్ బ్లడ్ థిన్నర్స్. సో రక్తాన్ని పలచబడేటువంటి మందులు జీవితాంతం వేసుకోమని కూడా డాక్టర్ చెప్తుంటారమ్మా. నిజంగా ఆ విధంగా చెప్పడం వల్లనే జనాభా ప్రమాదం నుంచి రక్షింపబడుతున్నారమ్మా ఆ విధంగా వాడుకోవడం వల్ల. సో మీరు అన్నట్లు ప్రకృతిలో కూడా ఎన్నో రకాలైన బ్లడ్ థిన్నర్స్ ఉన్నాయమ్మా. వీటిని అవగాహన పెంచుకొని, వాటిపైన సదవగాహన పెంచుకొని, ఆరోగ్య స్పృహ పెంచుకొని, దైనందిన జీవితంలో వాళ్ళు తీసుకునేటువంటి వంటకాల్లో భాగంగా, వారు తీసుకునేటువంటి ఆహారంలో భాగంగా నేను చెప్పేటువంటి ఈ యొక్క పదార్థాలను ఉపయోగించుకున్నట్లయితే మరి రక్తం పలచబడుతుంది. అంటే రక్తం చిక్కగా ఉండకుండా పల్చగా ఉండి ఎలాంటి గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు ఈ యొక్క పదార్థాలు ఉపయోగపడతాయి. వచ్చినటువంటి గుండె జబ్బులు త్వరగా తగ్గేందుకు కూడా ఈ యొక్క పదార్థాలు ఉపయోగపడతాయమ్మా. వీటిని బ్రాడ్గా చెప్పుకోవాలంటే పంచరత్నాలు అని చెప్పుకోవచ్చమ్మా. పంచరత్నాలు, 5 రత్నాలమ్మా, జెమ్స్. సో ఈ జెమ్స్ ఏంటంటేమ్మా, ఫస్ట్ది అల్లం. చాలామంది ప్రతిరోజు మనం అల్లం ఏదో ఒక రూపంలో తీసుకోవాలమ్మా. ఎందుకంటేమ్మా అల్లంలో జింజరాలు, తర్వాత కొన్ని రకాల ఫినాల్స్ ఇలాంటి రసాయన పదార్థాలు ఉంటాయన్నమాట. సో ఈ యొక్క రసాయన పదార్థాల యొక్క ప్రభావం ఏమిటంటే ఇవి లివర్లో థ్రాంబోక్సేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. సో రక్తంలో ప్లేట్లెట్స్ దగ్గరగా వచ్చి గడ్డ కట్టాలంటే థ్రాంబోక్సేజ్ అనేటువంటి ఎంజైమ్ అవసరం. ఎప్పుడైతే ఆ థ్రాంబోక్సేజ్ అనేటువంటి ఎంజైమ్ లివర్లో దాని యొక్క ఉత్పత్తి తగ్గిపోతుందో రక్తం గడ్డగట్టేటువంటి స్వభావం తగ్గిపోతుంది. సో రక్తం పల్చగా ఉంటుంది అనమాట. సో థ్రాంబోక్సేజ్ అనేటువంటి ఎంజైమ్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే కొద్దీ రక్తం గడ్డగట్టేటువంటి టెండెన్సీ పెరిగిపోతుందమ్మా. సో మనం అల్లం వాడుకోవడం వల్ల ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అదొకటి. రెండవది ఏంటంటే ఈ పసుపు, రెండవ జమ్. పసుపు భారతీయ సంప్రదాయంలో భాగము, వంటకాల భాగము, మరి పూజా ద్రవ్యంగా వాడుతాం. గౌరీ దేవతతో సమానంగా మనం భావిస్తాము. సో ఆహార పదార్థాల్లో, వంటకాల్లో కూడా వాడుతుంటాము. ఈ పసుపులో కుర్కుమిన్ అని చెప్పేసి రసాయన పదార్థం ఉంది. సో ఈ కుర్కుమిన్ ఉన్నటువంటి రసాయన పదార్థాన్ని మనం ఆహార పదార్థాల్లో, వంటకాల తయారీలో వాడుకోవడం వల్ల కుర్కుమిన్ యొక్క ప్రభావం ఏమంటే ప్లేట్లెట్స్ని ఎక్కువగా ఉత్పత్తి కాకుండా చేస్తున్నామా. సో ప్లేట్లెట్స్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేసరికి దగ్గరగా వచ్చేస్తాయి, గడ్డ కట్టిపోతుంది. ప్లేట్లెట్స్ మన బాడీకి ఎంత అవసరమో అంత పద్ధతిలోనే ఉత్పత్తి అయ్యేటట్లు ఈ యొక్క కుర్కుమిన్ ఉపయోగపడుతుంది. సో రక్తం పలచబడేందుకు ఇది కూడా పరోక్షంగా ఉపయోగపడుతుంది. అదేమ్మా. సో మూడవది వచ్చేసి దాల్చిన చెక్క, జెమ్ ఆఫ్ ది థర్డ్.
సో దాల్చిన చెక్క, ఈ దాల్చిన చెక్కలో కౌమారిన్స్ అని చెప్పేసి ఉంటాయమ్మా. ఈ కౌమారిన్స్ గుణం ఏంటంటే ఈ రక్తం గూడుగట్టేందుకు, రక్తం గడ్డగట్టేందుకు అవసరమైనటువంటి వివిధ రకాలైనటువంటి హార్మోన్స్ కానీ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రొడక్షన్ తగ్గించేస్తాయి. సో అవి ఎప్పుడైతే వాటి యొక్క ప్రొడక్షన్ తగ్గిపోతుందో న్యాచురల్గానే రక్తం గడ్డగట్టేటువంటి స్వభావం ఉండదు. అప్పుడు గుండె జబ్బులు రాకుండా ఉంటాయి, రక్త ప్రవాహం బాగా జరుగుతుంది, మెదడుకు సంబంధించినటువంటి ఈ రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. సో దాల్చిన చెక్క కూడా చాలా చాలా ముఖ్యం అనమాట. అది దాల్చిన చెక్క రోజు తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చుమా, కొద్ది ప్రమాణంలో తీసుకోవచ్చుమా. సో పౌడర్ రూపంలో తీసుకోవచ్చు మనం, లేదంటే ఏదైనా కర్రీస్ రూపంలో వేసుకొని తీసుకోవచ్చు. సో దాల్చిన చెక్క కూడా ప్రతిరోజు తీసుకోవడం చాలా చాలా అవసరం. సో 4th జమ్ వెల్లుల్లి. సో వెల్లుల్లి ఈ రోజుల్లో ఇంకా కామన్ అమ్మ, ప్రతి ఇంట్లో కూడా గుండె జబ్బులకు మంచిదని చెప్పేసి అందరూ వెల్లుల్లి వాడకం మొదలైపోయింది. దాన్ని ఉడకబెట్టడము, వేయించడము, వండడము. మన సౌత్ ఇండియాలో అది ముందు నుంచి ఇవన్నీ ఉన్నవే కదా సార్. అంతే కదమ్మా, తెలియకపోవడం చేత వాటిని సద్వినియోగం చేసుకోకపోవడం చేతనే ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ కొంచెం అవగాహన కలిగితే మళ్ళీ ఇవన్నీ పద్ధతి ప్రకారం వాడుకుంటారు కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. సో వెల్లుల్లిలో అలిసిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంటుంది. సో ఈ అలిసిన్ అనేటువంటి రసాయన పదార్థం గుణం ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్ని తగ్గించేస్తుంది, ఎల్డిఎల్ను తగ్గిస్తుంది. సో అందరికీ తెలుసమ్మా, ట్రైగ్లిజరైడ్స్ గుండెకు మంచిది కాదు, రక్తనాళాలకు మంచిది కాదు, మెదడుకు మంచిది కాదు. అదేవిధంగా మన శరీరానికి హాని చేసేటువంటి విఎల్డిఎల్, ఎల్డిఎల్ అనేటువంటి కొలెస్ట్రాల్స్ కూడా మంచివి కాదు, హార్ట్ అటాక్స్ వచ్చేదానికి ఇవన్నీ కారణం అవుతున్నాయని చెప్పేసి. సో వీటన్నిటిని తగ్గించేసేసి మనకు మేలు చేసేటువంటి, మనకు ఉపయోగపడేటువంటి, గుండెను రక్షించేటువంటి, రక్తనాళాలను రక్షించేటువంటి ఈ యొక్క హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది ఈ అలిసిన్. సో రెండోది ఏంటంటే ఈ ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్, విఎల్డిఎల్ అనేటువంటి ఈ చెడు కొలెస్ట్రాల్ని కూడా బ్లడ్లో పెరిగే కొద్దీ రక్తం బురదలాగా తయారైపోతుంది. సో మళ్ళీ గట్టి పడుతుంది, దీనివల్ల కూడా ప్రాబ్లం అవుతుంటుంది. సో వీటిని బాగా తగ్గించేసేసి దేహానికి ఉపయోగపడేటువంటి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ను బాగా పెంచేందుకు అలిసిన్ ఉపయోగపడుతుంది వెల్లుల్లి. సో వెల్లుల్లి అనేసరికి మరొక విషయం కూడా గుర్తొస్తుంది. చాలామంది తెలియక అవగాహన లోపంతో వాటిని ఫ్రై చేసేసి, ఉడికించేసేసి రకరకాల పద్ధతిలో దాని యొక్క న్యాచురాలిటీ అంతా తీసేస్తారమ్మా. దానివల్ల అవుట్కమ్ ఉండదమ్మా. సో వెల్లుల్లి ప్రకృతి మాత ప్రసాదించినట్లు యాజ్ యూజువల్గా మనం తీసుకోగలిగినప్పుడే దాని గుణాలు ఉంటాయి. కాస్త వేడి చేస్తే పర్లేదు, కానీ జస్ట్ కుకింగ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ ఎక్కువ శాతం పోషక పదార్థాలు పోతాయమ్మా. చాలామందికి తెలియదు. అందుకే కొంతమంది రోజు ఫ్రీక్వెంట్గా వెల్లుల్లి వాడుతున్నప్పటికీ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో సైన్స్ తప్పు కాదు, ఔషధం తప్పు కాదు, ఆహారం తప్పు కాదమ్మా, తీసుకునే విధానం. అది ఎగ్జాక్ట్లీ అవగాహన లోపంతో వాళ్ళు సరిగ్గా తీసుకోలేకపోవడం చేతనే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేను చెప్పినటువంటి పద్ధతిలో తీసుకుంటే ప్రాబ్లం ఉండదు. సో వెల్లుల్లిని దాన్ని ప్రకృతి ఇచ్చినట్టే వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప మన సొంత పెత్తనం ద్వారా, సొంత ప్రమేయం ద్వారా దాని యొక్క న్యాచురాలిటీని మనం కొంచెం డివేట్ చేసి డిస్టర్బ్ చేస్తే ఎఫెక్ట్ ఉండదమ్మా. ఉడకబెట్టడం వల్ల, వేయించడం వల్ల ఆల్మోస్ట్ పోతుందమ్మా. సో కాబట్టి ఏదో ఒక పద్ధతిలో కాస్త వేయిస్తే పర్లేదు, గోరువెచ్చగా మైల్డ్ టెంపరేచర్. ఇది మరి పిల్లలకి ఎట్లా ఇస్తామంటారు? కొంచెం యాసిడిక్గా ఉంటుంది, ఘాటు ఉంటుంది కదా. అదేమ్మా, దాంట్లో అటువంటి పదార్థం ఉన్నప్పుడు కొంచెం కాస్త కర్రీ వెల్లుల్లి చేసేటప్పుడే కాస్త బెల్లం ఇలాంటివి వేయచ్చమ్మా, టేస్టీగా ఉంటుందమ్మా, ప్రాబ్లం అయితే లేదు. తర్వాత కాస్త మీగడ కలిపినా దాని యొక్క తీక్ష్ణత్వం తగ్గిపోతుంది. వెల్లుల్లి మీగడమ్మా, సో బెల్లం వేసినంత తీక్ష్ణత్వం తగ్గిపోతుంది. ఈ విధంగా ఏదో ఒక పద్ధతిలో పిల్లలు కూడా ఇవ్వచ్చమ్మా, ప్రాబ్లం అయితే ఏం ఉండదు. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జమ్ ఏదంటే విటమిన్ ఈ. ఇది కూడా చాలామంది తెలియదమ్మా. ఈ విటమిన్ ఈ ప్రొద్దుతిరుగుడు విత్తనాలు, అదేవిధంగా ఈ తర్వాత పిస్తా, బాదం పప్పు, వీటిలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుందమ్మా. మనకి మన దేహానికి డైలీ అవసరానికి సంబంధించి 15 మిల్లీగ్రాముల విటమిన్ ఈ అవసరం. సో ఇందులో విపరీతంగా ఉంటుందమ్మా విటమిన్ ఈ. మనం ఈ యొక్క పదార్థాలను ప్రతిరోజు ఏదో ఒక పద్ధతిలో తీసుకోవడం వల్ల విటమిన్ ఈ లోపం లేకుండా ఉంటుంది. ఆ విటమిన్ ఈ వల్ల ఈ విటమిన్ యొక్క ప్రభావం ఏంటంటే ఈ దాదాపు 15 రకాలైనటువంటి ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ని రెగ్యులరైజ్ చేసేసి, మినిమైజ్ చేసేసి ఆ క్లాటింగ్ మెకానిజం చక్కగా సమర్థవంతంగా పనిచేసేందుకు ఇందులో ఉన్నటువంటి ఈ విటమిన్ ఉపయోగపడుతుందమ్మా. బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఎందుకు ఉపయోగపడమే కాకుండా ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంతా ఎక్కువ తక్కువగా లేకుండా కరెక్ట్గా పనిచేసేందుకు ఈ యొక్క వెల్లుల్లి, ఈ యొక్క డ్రై నట్స్లో ఉన్నటువంటి ఈ విటమిన్ ఈ చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. కాబట్టి ఈ పంచరత్నాలపైన అవగాహన కలిగి ఉంటే పంచరత్నాలు లాంటి జెమ్స్ లాంటి జీవితాన్ని గడపవచ్చమ్మా.